ఒకప్పుడు ఒక రాజుండేవాడు. ఎవరైనా ఇక్కడున్నారా? వాళ్ళందరూ చేతులెత్తేశారు చూడండి. రాణులున్నారా అని అడిగితే వాళ్ళందరూ చేతులు పైకెత్తుతారు. మీరెందుకు వదులుకున్నారు? రాజ్యం ఎంత చిన్నదైనా ఒక రాణైతే ఉంటుంది కదా. అయితే ఏంటి, ఈ మగవాళ్ళని చూడండి, వాళ్ళు వదిలేసుకున్నారు. అయితే ఒకప్పుడు ఒక రాజుండేవాడు. ఒకరోజు ఆ రాజు ప్రజల్ని కలిశాడు. అక్కడికొక వృద్ధుడొచ్చి అన్నాడు, నాకొక కూతురుంది. ఆమె పెళ్ళిడికొచ్చింది. ఆమెకొక సంబంధం కూడా చూశాను. కాని నా దగ్గర డబ్బు లేదు. నాకున్నది ఒక్కతే కూతురు. నేనిది బాగా చెయ్యాలని అనుకుంటున్నాను. ఈ పెళ్లి బాగా చేయడానికి నాకు మీ సహాయం కావాలి. మీరు ఈ కాలం వాళ్లలాగా ఆలోచించకండి. ఆ రోజుల్లో కూతురు పెళ్లి చేయటం జీవితంలోని అతిపెద్ద విషయం. ఇవాళ మెల్లిగా కొన్ని మార్పులొచ్చాయి. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తనంతట తానే పెళ్లి చేసుకుంటుంది. ఇప్పటి కథ వేరుగా ఉంది. కాని ఆ రోజుల్లో కూతురు పెళ్ళే సమస్తంగా ఉండేది. అందువల్ల ఇతను బాగా చెయ్యాలని అనుకున్నాడు. రాజు అతని వైపు చూసన్నాడు, నీకు డబ్బు సంపాదించే సమర్థత లేకపోతే నీ కూతురు కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన మాత్రం ఎక్కడ్నుంచొచ్చింది? ఒక చెట్టు కింద చెయ్యి. దానికి ఈ వ్యక్తి, రాజా, నేను డబ్బు సంపాదించలేకపోయాను. కాని ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నేనేదైనా చెయ్యాలనుకుంటున్నాను. ఆ పక్కనే ఉన్న మంత్రిగారు ఒక గ్రంథం తీసి ఇలా అన్నాడు, ఇల్లు భూమి అమ్మైనా కూతురు పెళ్లి చెయ్యాలని ఈ గ్రంథం చెబుతోంది. నేను చెప్పట్లేదు, నేనేమీ చెప్పట్లేదు, ఈ గ్రంథం చెప్తుంది. ఇలా చెప్పి దాన్ని పైకి చదివి రాజుకు వినిపించాడు. అప్పుడు రాజన్నాడు, సరే కాని ఒక్క షరతు మీద. ఆ షరతేమిటి? రాజు తన రాజభవనంలో కూర్చొనున్నాడు. ఆ రాజభవనం ముందు ఒక మడుగులాంటిదుంది. దానిలో నీళ్లున్నాయి. ఆ సాయంత్రం వేళ రాజన్నాడు, వెళ్ళి మెడలోతుగా ఆ నీళ్లలో రేపుదయం వరకు నించో. అలా నించుంటే రేపు నేను నీకు డబ్బిస్తాను అన్నాడు. 12 గంటలు చన్నీళ్లలో. ఈ వ్యక్తి వయసులో చిన్నవాడు కూడా కాదు. ఇది చాలా క్రూరమైనది. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా అడిగితే ఇవ్వదలుచుకుంటే ప్రశ్నలు వెయ్యకుండా ఇవ్వండి. ఇవ్వదలుచుకోకపోతే ఆ మాటే చెప్పండి. నేనివ్వను అని. ఎలా అయినా అది మీ డబ్బే కదా. ఎవరూ బలవంతం చేయటం లేదు మీరు ఖచ్చితంగా ఇవ్వాలని. కాని దాన్ని అసహ్యంగా చేయకండి. మీ దగ్గర ఉన్నదేదో వారి దగ్గర లేదని ఎవ్వరినీ చిన్నబుచ్చుకునేలా చెయ్యకండి. అవునా? మీరు పంచుకోవాలనుకుంటే అలానే చేయండి. అలా కాకుండా ఇవ్వదలుచుకోకపోతే నేను ఇవ్వలేను, మీరు వెళ్ళండి, ఇది నాది మీది కాదు, మీరు వెళ్ళండి అని చెప్పండి. పర్వాలేదు. దాన్నొక అసహ్యమైనదిగా చెయ్యనవసరం లేదు. వారి పేదరికాన్ని వారి ముఖం మీద రుద్దనవసరం లేదు. అలా చెయ్యాల్సిన అవసరం లేదు కదా. అవునా? కాని రాజు అలాంటి స్థితిలోనే ఉన్నాడు. మీరొక రాజైతే ఇదే జరుగుతుంది. మీరు చేతులెత్తకపోవడం మంచిదే. వాళ్ళు చేతులెత్తుతున్నారు ఎందుకంటే మీరే వారి రాజ్యం. చిన్న ప్రదేశమైనా సరే అది రాజ్యమే. ఇదంతా ఆ మంత్రికి సరైనదిగా అనిపించలేదు. కాని ఆ మాట రాజుతో చెప్పలేదు. అందువల్ల మౌనంగా ఉన్నాడు. ఈ ముసలాయన ఎంతో ఆత్రంతో ఉన్నాడు. అతను నేరుగా మడుగులోకి వెళ్ళి గొంతు వరకు చల్లటి నీళ్లలో నించున్నాడు. ఆ రాజు నవ్వి 1 గంట నించొని వెళ్ళిపోతాడని అనుకున్నాడు. అలా ఎంతసేపని నీళ్లలో నించుంటాడు?
కాని మరుసటి ఉదయం రాజు ఉదయాన్నే లేచి బయటికొచ్చి చూశాడు. ఆ ముసలాయన అప్పుడా మడుగులోంచి బయటికొచ్చి రాజు కాళ్లమీద పడి ఇలా అన్నాడు, మీరు చెప్పినట్టే నేను మడుగులో నించున్నాను, దయచేసి. రాజన్నాడు, నీళ్లు చల్లగా ఉన్నాయి, నువ్వు యువకుడివి కాదు, అక్కడ 12 గంటలు ఎలా నించున్నావు? ఆ ముసలాయనన్నాడు, నేనా మడుగులో నించున్నాను, మీ రాజభవనంలో ఒక దీపం వెలగటం చూశాను, నా దృష్టిని ధ్యాసను దానిమీద ఉంచి నించున్నాను. ఈ దీపం ఎలానో నాకు లోపల నుంచి వేడినిచ్చింది, అదే నన్ను బ్రతికేలా చేసింది. అందుకే నేనింకా ఉన్నాను, దయచూపండి. మీరు చెప్పింది నేను పూర్తి చేశాను, నాకు మాటిచ్చినట్టు డబ్బివ్వండి. రాజన్నాడు, ఇది సరైంది కాదు, నువ్వు నా దీపం నుండి వేడి తీసుకున్నావు, నీ అంతట నువ్వు చేయలేదు, నా రాజభవనంలో నుంచి దీపం వెలుగు తీసుకున్నావు, నువ్వు దీనికి అర్హత లేనివాడివి, వెళ్ళు. ఈ అన్యాయాన్ని చూస్తున్న మంత్రిగారు చాలా కలతపడ్డారు. మీరలా అని చెప్పలేరు కదా? చెప్పగలరా? చెప్పగలరా? ఆ రోజుల్లో మంత్రులు చెప్పలేకపోయేవారు. వారాంతంలో రాజు వేటకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అందరూ అడవిలోకి వెళ్లారు. దారి పొడవున ప్రత్యేకమైన వంటవాళ్లు వచ్చారని, ఈరోజు రాత్రి భోజనం తన జీవితంలోని ఎంతో అద్భుతంగా ఉండబోతుందని మంత్రి రాజుకు చెబుతూనే ఉన్నాడు. ఈ వంటవాళ్లు ప్రత్యేకమైన వారని, ఎన్నో రకాల వంటలు సిద్ధం చేస్తారో చెప్పడం, ఇలా వింటూ వింటూ రాజుకు ఆకలి ఎక్కువయింది. రాజుకు నోరూరిపోతుంది. రాత్రి భోజనం 7 గంటలకు వడ్డించాల్సి ఉంది. మంత్రొచ్చన్నాడు, కేవలం 10 నిమిషాలు మాత్రమే, అన్నీ సిద్ధమవుతున్నాయి, ఇదొక సాధారణమైన భోజనం కాదు, సమయం గురించి మీరు ఆలోచించకండి. 10 నిమిషాలు కాస్త గంటయింది, గంట కాస్త 2 గంటలైంది, 2 గంటలు 3 గంటలైంది. రాజు ఆకలితో అల్లాడిపోయాన్నాడు. భోజనం ఎక్కడా అన్నాడు. 10 నిమిషాలే, అది సిద్ధమవుతుంది, చివరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అర్ధరాత్రి అయింది. రాజొచ్చన్నాడు, నా భోజనం ఏర్పాటు ఏమైంది? మంత్రి అన్నాడు, సిద్ధమవుతుంది, కేవలం 10 నిమిషాలు మాత్రమే. మంత్రులతో వ్యవహారం ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా, 10 నిమిషాలే. అర్ధరాత్రి దాటిన తర్వాత రాజుకు భరించలేనంత ఆకలి వేసింది, కోపం వచ్చింది. అసలేం జరుగుతుందో నేనే చూస్తానని ఆయన బయటికొచ్చాడు. ఆ బయట వంట చేస్తున్నారు. అక్కడ తమాషా జరుగుతుంది. చాలామంది మనుషులు అటు ఇటు నడుస్తున్నారు, అది ఇది చేస్తున్నారు. అక్కడ నేలమీద మంట పెట్టి ఉంది. ఒక 30 అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మకు గిన్నె వేలాడదీసుంది. రాజుకు దీన్ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. మూర్ఖులారా, ఇక్కడ కింద మంట పెట్టి ఉంది, ఆ గిన్నె ఎక్కడో పైన వేలాడగట్టి ఉంది, ఇలా వంట చేస్తారు. కొన్ని తలలు తెగిపడాలని అనుకున్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, లేదు, మీరు దిగులు పడకండి, ఈ రాజ్యంలో అది సంభవమే. ఈ రాజ్యంలో దూరం నుంచి వేడిని తీసుకోవడం సాధ్యమే. ఒక చల్లని మడుగులో నించున్న ఆ మనిషి దీపం వేడి తీసుకోగలిగితే ఎంత పెద్ద మంట వేస్తుంది? కేవలం 30 అడుగులు మాత్రమే కదా, ఇది సాధ్యమే. ఒక్క 10 నిమిషాలు ఆగండి, అది జరుగుతుంది. అప్పుడు తానేం చేశాడో రాజుకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకుంటే మంచిది. ఇదే మీరు జీవితంలో చేస్తుంది. మీరు జీవితాన్ని దూరం నుంచి జుర్రుకోవాలని అనుకుంటున్నారు. అదలా పనిచేయదు. మీ జీవితమని అనుకునేది, దాని మూలం, దాని అభివ్యక్తీకరణ, దాని అనుభూతి అన్నీ లోపలే ఉన్నాయి. అది బయట లేదు. దాన్ని మీరు బయటనుంచి జుర్రుకోలేరు. మీరు ఆనందం, సంతోషం, ప్రేమ, పరమానందం, పరవశం లాంటివన్నీ బయటనుంచే పొందాలని అనుకుంటే మీరు మూర్ఖులు మాత్రమే. అది బయటనుంచి ఎప్పటికీ జరగదు. మీరు బాహ్య ఉత్ప్రేరకాలకు అలవాటుపడిపోయారు. ఒకవేళ అలా జరిగినా కూడా అన్నీ సంభవించేది మాత్రం లోపల్నుంచే. అవునా? అలాగే కదా జరుగుతుంది. అవునా?
వెలుగు చీకటి మీలోనే జరిగాయి. నొప్పి ఆనందం మీలోనే జరిగాయి. బాధ సంతోషం మీలోనే జరిగాయి. వేదన ఆనందపరవశం మీలోనే జరిగాయి. మీరు జీవితమని చెప్పే అన్నీ మీలోనే జరిగాయి. మీరెప్పుడైనా మీ బయట ఉండేదాన్ని అనుభూతి చెందారా? మీరనుభూతి చెందారా అని అడుగుతున్నాను. మీ బయట ఉన్నది ఏదైనా మీరు అనుభూతి చెందారా? మీ జీవితానుభవం మొత్తం అన్ని రకాల అనుభవాలు మీలోనే జరిగాయి. ఎందుకంటే ఈ అనుభూతికి మూలం, ఈ అనుభూతికి ఆధారం మీలోనే ఉంది. ఈ అనుభూతి యొక్క ఆధారం మీలోనే ఉన్నప్పుడు ఈ అనుభూతి ఎలా ఉండాలనేది ఎవరు నిర్ణయించాలి? చూడండి, మీరలా చేస్తే ఇక నాకు మీకంటే సౌకర్యంగా ఉంది. నేను పడుకుని నిద్రపోవచ్చు. నాకు దిండు కూడా ఉంది. మీ అనుభూతి యొక్క స్వభావాన్ని ఎవరు నిర్ణయించాలి? అది 10 మంది. అది మీరే అయ్యుండాలి కదా, అవునా? వేరెవరూ కాదు, మీరే అవ్వాలి. మీ చుట్టూ ఏం జరుగుతుందనేది చాలామంది మీద ఆధారపడి ఉంటుంది. దానిలో మీ పాత్ర కూడా ఉంటుంది, కానీ మొత్తం మీ మీదే ఆధారపడి ఉండదు కదా. మీ చుట్టూ ఏం జరుగుతుందో దానిలో మీ పాత్ర కూడా ఉంటుంది, కానీ అది పూర్తిగా మీ మీదే ఆధారపడి ఉండదు. కాని మీలో జరిగే ఈ పూర్తి జీవన ప్రక్రియ 100% మీ చేతిలోనే ఉంది. కాని చాలా వరకు మానవాళి ఈ జీవిత రసాన్ని దూరం నుంచే తాగాలని చూస్తుంది. మీరు జీవితమనంటే వాళ్ళు చుట్టూ చూస్తారు. మీరు దేవుడనగానే పైకి చూస్తారు. చూడండి, అసలు మీకు ఏది పైనో ఏది కిందో అనేది కూడా తెలీదు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. మీరొక గుంపుగా ఉన్న గ్రహం మీద ఉన్నారు. మీరింకా కోపర్నికస్ ముందు కాలంలోనే ఉన్నారా? మీరొక గుండ్రని భూమి మీదే ఉన్నారు కదా, అది కూడా తిరుగుతుంది. ఈ సౌర వ్యవస్థలో, ఈ విశ్వంలో ఏది పైనో ఏది కిందో మీకు తెలుసా? తెలుసా మీకు? తెలుసా మీకు? తెలుసా లేదా? లేదు. మీరు పైవాడిని చూసినప్పుడు మీరు తప్పు దిశలో చూస్తుండవచ్చు. తప్పుగానే చూస్తున్నా నేను చెప్తున్నాను. మీరు తప్పు దిశలోనే చూస్తున్నారు. ఎప్పుడూ తప్పు దిశలో చూస్తూ సరైన దిక్కులో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఓ, ఇది అస్సలు నిరాశపరిచేది, అవునా? మీరు సరైన దిశలో వెళ్లాలనుకుంటే సరైన దిశలోనే చూడాలి. సృష్టి అనే ఆలోచన, సృష్టికర్త అనే ఆలోచన మీ మనసులో ఎందుకు వచ్చిందంటే మీరు మీ చుట్టూ ఉన్న సృష్టిని రుచి చూశారు, అవునా? ఇప్పుడు మీకు ఏది అనుభూతి చెందే సామర్థ్యం లేదు. ఉదాహరణకు, మీరు నీటిని అనుభూతి చెందారని అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదు. నీళ్లు మీ శరీరంలో సృష్టించే ఉద్వేగాన్ని మాత్రమే అనుభూతి చెందుతున్నారు. మీరు వీటిని అనుభూతి చెందడం లేదు, అవునా కాదా? మీరు నీళ్లను అనుభూతి చెందలేరు, మీరు ఆహారాన్ని అనుభూతి చెందలేరు, మీ చుట్టూ ఉన్నవారిని కూడా మీరు అనుభూతి చెందలేరు. మీరు అనుభూతి చెందగలిగిందల్లా మీ వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే. మీరు అనుభూతి చెందుతుంది దేని మాత్రమే, అంతే కదా? కనుక జీవితంలోని ప్రతిదీ మీ వ్యక్తిత్వ విలక్షణత ఇంకా విశ్వం అన్న దీనిలో అమర్చి ఉన్నాయి. ఈ సృష్టి మూలం మీలో నుంచి పనిచేస్తూ దీన్ని సృష్టిస్తుంది. మీరు దాన్ని పట్టించుకోకపోతే మీరు జీవితాన్ని అర్థం చేసుకునే అవకాశాలు తక్కువే, చాలా అరుదు. అయితే ఇది ఎప్పుడు చెయ్యాలి? నేను అంతర్ముఖంగా ఎప్పుడు చూడాలి? మీ జీవితం మొట్టమొదట్లోనే చూడాలి. మొదటి అవకాశం దొరకనే చూడాలి.
ఆధ్యాత్మిక ప్రక్రియ 6 సంవత్సరాల తర్వాత లేక 60 సంవత్సరాల తర్వాత? 60 తర్వాత? మీ జీవితం మొదలుపెట్టగానే దీని స్వభావమేంటో మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మీరు ఒక అందమైన విధానంలో అనుభూతి చెందగలరు. లేకపోతే ప్రతిదీ ఆకస్మికంగానే ఏదో అలా జరిగిపోతుంది అంతే. ఇవాళ ఎవరైనా మీతో బావుంటారు, అది మీకు బావుంటుంది. మీ శ్రేయస్సు ఎంతో బలహీనంగా ఉంటుంది. మీరు బయటికి వెళ్లారు, ఎవరో మీతో అన్నారు, ఓహో, ఈ భూమి మీద అద్భుతమైన వారు మీరే అని. అప్పుడు మీరు మబ్బుల్లో తేలుతూ ఉంటారు. ఏ నంబర్ మీద? మీకే నంబర్ కావాలి? తమిళనాడులో మాకు 11 మబ్బులే ఉంటాయి. సరే, మీకు కావలసిన మబ్బులో మీరు తేలుతూ ఉంటారు. తర్వాత కాసేపటికి ఇంటికొస్తారు. మీ ఇంట్లో వాళ్ళు మీరు నిజంగా ఏమిటో చెప్తారు. మీరు జారి కింద పడతారు కదా. మీ శ్రేయస్సు, మీ ఆనందం, మీ ప్రేమ, మీ ప్రశాంతత చాలా బలహీనంగా ఉంటుంది. దాన్ని ఎవరైనా పాడు చేయొచ్చు. ఎవరైనా ఏదైనా అనొచ్చు. అది మిమ్మల్ని బాధ పెడుతుంది. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు, అది మిమ్మల్ని బాధ పెడుతుంది కదా, అవునా? ఎవరో ఏదో అంటారని మీరెదురు చూశారు, వారనలేదు. అది కూడా మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఎవరో మీ వైపు చూశారు, అది మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. ఎవరో మీ వైపు చూడాల్సింది వారు మీ వైపు చూడలేదు, అది కూడా మిమ్మల్ని బాధ పెడుతుంది. భూమి బద్దలయ్యేలాంటి సంఘటనలేవి జరగనవసరం లేదు. ఏదైనా ఏదైనా ఏ చిన్నదైనా సరే మిమ్మల్ని బాధ పెడుతుంది కదా. ఎంత సున్నితమైన శ్రేయస్సు భావన, సున్నితమైన ఆనందంతో జీవితం ఎంతో కష్టంగా ఉంటుంది కదా. ప్రతిరోజు ఈ ప్రపంచంలో అడుగుపెట్టడం ఎంత కష్టంగా ఉంటుందో కదా, అవునా కదా? ఈ ప్రపంచం కష్టమైందవటం వల్ల ఇలా జరగలేదు. మీలోనే ఉన్న అనుభూతికి ఆధారమైన దాన్ని మీరు మీ ఆధీనంలోకి తీసుకోలేదు. ఇది మీలోనే ఉంది. దీనికి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు. మీకు గవర్నమెంట్ లైసెన్స్ అవసరం లేదు. ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలోకి వెళ్లడానికి మీకు కనీసం వీసా కూడా అవసరం లేదు. మీరు మాత్రమే అవసరం. కాని దురదృష్టవశాత్తు చాలా మందికి ఇది జరగటం లేదు. వారు ఇంకా బాధపడడానికి ఎన్నో దారులను కనిపెడుతూ ఉంటారు. నమస్కారం. ஒரு மகத்தான அலை உருவாக்கிடலாமா? இந்த மாதிரி அலை, ஆனந்த அலை பண்ணிடலாமா? எல்லாரும் சொல்லுங்க பார்க்கலாம். அலே 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 அலே. ஆசை திமிங்கலம் போல அதுவும் பேச, திமிங்கலம் தான் பிடிச்சு நானே வந்த பின்னும் நெத்திலி வாசம் இன்னும் பேச.
கண்களே உள்ளம் துடிக்குதம்மா